మంత్రి సుభాష్ మరియు కూటమి నాయకులపై వైకాపా బీసీ నేతలు ఫైర్ అయ్యారు. రామచంద్రపురంలో తాజాగా విపక్షం వైసీపీ మరియు అధికార పార్టీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. తాజాగా తెదేపా నాయకులు కంచుమర్తి బాబురావు, కాటే సుబ్రహ్మణ్యం, దంగేటి గౌరీశంకర్ తదితరులు ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్ష వైసీపీ నేతలు ఎంపీ బోసు, వైసీపీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వారి వ్యాఖ్యలకు ధీటుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వైకాపా నేతలంతా తెరముందుకు వచ్చి సమాధానమిచ్చారు. బుధవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రెస్ మీట్ తెదేపా నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీలో అనుభవం ఉన్న సీనియర్ నాయకులు విమర్శించాల్సింది పోయి సగం పార్ట్ టైం నాయకులు మాట్లాడడం బాధాకరంగా ఉందన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యమని, వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి మాట్లాడేందుకు ఎక్కడికి రమ్మన్నా వస్తామంటూ సవాల్ విసిరారు. తమ ప్రియతమ నేతలపై మళ్లీ వ్యక్తిగత విమర్శలకు దిగితే తగిన ప్రాయశ్చిత్తం చేస్తామని వారు హెచ్చరించారు. మీకు 2 కళ్ళు లేకపోతే ఇంకో 4 కళ్ళు పెట్టి చూడండి ఎక్కడ ఉన్నారు. మీ మంత్రి మన నియోజకవర్గంలో ఎన్నిసార్లు తిరిగాడు, ఏ గ్రామాలు ఎక్కడున్నాయో తెలుసా? మీ మంత్రికి ఇప్పటికి మీ మంత్రికి ఓట్లేసామా, నాలుగు ఓటేసామా? ఎవరు పరిపాలన చేస్తున్నారు ఇక్కడ? మరి అభివృద్ధి గురించి మా గొల్లపాలెంలో జగన్మోహన్ రెడ్డి గారు 36 కోట్లతో కుయ్యర్ వరకు రోడ్డు పెడితే మేము చేసామని చెప్పుకున్నాం. మీ మంత్రి మీరని అక్కడే తెలిసిపోవాలి మీ అభివృద్ధి అనేది. లేదు తప్పులు వాగొద్దు. మీకు చేత అయితే మన బీసీ కులస్తులుగా నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే కులగణన చేయించండి. రాబోయే 8 నెలల్లో మనకి స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి. మీరు కూటమి నాయకులుగా 3 పార్టీలు కలిసి వస్తున్నారు. మేము సింగల్గా వస్తున్నాం. మీరు ముగ్గురు కలిసి రండి. మీరు ముగ్గురు ఇడిపోరండి. రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లు మేము వస్తాం. ఎవరిది ఎంత ఉందో చూసుకుంటాం. గతంలో టీడీపీకి సత్తా లేక ఏ ఎలక్షన్లో పోటీ పట్టిన స్థానిక ఎలక్షన్లలో జనసేన పెట్టింది, బీజేపీ పెట్టింది. మీరు ముగ్గురు రండి విడిగా, మేము స్వయంగా వస్తాం. కులగణన చేయించండి. ముందు కులగణన చేయితే ప్రతి కులానికి కూడా ఇక్కడ ఒక భవిష్యత్తు అనేది ఉంటుంది. దాని మీద దృష్టి పెట్టండి. ఇష్టలుగా మాట్లాడద్దు. ఇంకో విషయం ఏంటంటే మీరేం చెప్పారు, రోడ్ల మీద తిరగనివారు మీ కార్యకర్తలని మీరని. ఓన్లీ సూర్యప్రకాష్ గారిని కూడా ఉన్న నాయకులని. సరే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు ఏ బీసీ పేటలకు వస్తారా రండి. మీరు రమ్మంటే మేము వస్తాం, మీరు వస్తారంటే రండి. ఇలాంటి ఛాలెంజ్లు కాదు మనకు కావాల్సి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయించండి. మీ వెనకాల ఉన్న నాయకులందరూ కూడా గత మంత్రి వెనకాల ఉండి ఆ మంత్రిని ఈరోజు ఎందుకు పని రాకుండా చేసి పడేయారు. మళ్ళీ ఈయన కూడా అలా చేయకండి. ఆయన ఎవరికి వెళ్ళనివ్వండి. కొంత ఆయన్ని ఇంకా డెవలప్ అవనివ్వండి. జాగ్రత్తగా మాట్లాడుతుంది. నా పేరు కుప్చెట్టి లక్ష్మణ్, తంగేరు ఎంపీటీసీ, కేగంగారు మండలం, రామచంద్రపురం నియోజకవర్గం. మరి ఈ రోజున చూస్తుంటే రామచంద్రపురం నియోజకవర్గంలో 2019 నుంచి కూడా కొత్త బడిక జరుగుతూ ఉంది. అది ఎలా అంటే మనకి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యే స్థాయిలో ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ వచ్చేటప్పుడల్లా ఇక్కడ నాయకులు మారుతూ ఉన్నారు. ఆ మారేటప్పుడు ఏమవుతుందంటే ఆ నాయకుల వెనకాల ఉన్నటువంటి 10 మంది అక్కడ పబ్బం గడుపుకొని మళ్ళీ అక్కడి నుంచి వేరే ప్రభుత్వం వస్తుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే 10 మంది మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు. ఆ వరవడి మాత్రం మారట్లేదు. బయట నుంచి నాయకులు రావడం, వచ్చిన నాయకుల వెనకాల ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో ఆ పార్టీకి సంబంధం లేకుండా ఏ పార్టీ అయినప్పుడు కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి పబ్బం గడుపుకొని అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎమ్మెల్యే కానివ్వండి, మంత్రి కానివ్వండి, ఎంపీ కానివ్వండి, అక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ దగ్గర గొప్పలు పొందడం కోసం ఆ పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి నాయకులను పక్కన పెట్టి వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు ఇక్కడ ఏ ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రతిపక్షంగా ఉందో ఆ ప్రతిపక్ష నాయకుల్ని వీళ్ళు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అయితే మీరు తెలుసుకోవాలి, అసలు మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు 40 సంవత్సరాలు పైబడి రాజకీయంలో ఎంతో అనుభవం ఉన్నవారు. మరి ఆయన ప్రస్తుతానికి రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పటికీ వాళ్ళ అబ్బాయి ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గానికి మరి వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఒక ఆయన అంటాడు నిన్న ప్రెస్ మీట్లో టీడీపీ నుంచి, మరి చంద్రబాబుని మీరు ఒక మినిస్టర్ని మీరు వ్యతిరేకించడం అనేది నిలబెట్టి మాట్లాడమని తప్పు అని చెప్పేసి అంటాడు ఆయన. ఎవరైనా అధికారులు ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారులు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని
ఎవరైనా సామాన్య వ్యక్తి అయినా సరే న్యాయం జరగలేనప్పుడు ఆ న్యాయం గురించి అడగడం ఎవరికైనా ఉంది. అదే విషయమే నిన్న కోఆర్డినేటర్ పార్టీ తరఫున ప్రతిపక్షంగా ఉన్నాడు కాబట్టి ఆయన బాధ్యత కాబట్టి ఆయన మరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఈయన కూడా ఈయన వంతు ప్రజలకి సేవ చేయాలి కాబట్టి ఏదైనా అధికారంలో తప్పులు జరుగుతూ ఉంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు అది ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న ఒక ఎంపీడీసీ అయినా ఒక సర్పంచ్ అయినా. నమస్కారం, నా పేరు వెంకటరమ్మ, పాజూరు మండల యూత్ ప్రెసిడెంట్. నిన్న గౌరీశంకర్ గారు టీడీపీ నుంచి ఏదో మాట్లాడుతున్నారు, సగం పార్టీ వాళ్ళు వీళ్ళు నీ స్థాయి ఏంటి, మా సూర్యప్రకాష్ గారిని మీ స్థాయి ఏంటి అని మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళ స్థాయి ఏంటి? రెండు మాటలు మాట్లాడతాను. మీ స్థాయి ఏంటని మాట్లాడారు, మీరు ఎక్కడ పుట్టారని మాట్లాడాడు. ఆయన పిల్లి సుభాష్ చంద్ర గారు బోస్ గారు అబ్బాయి, ఆయన అసలు పుట్టారు, రామచంద్రపురం మండలం రామచంద్రపురం నియోజకవర్గంలో పుట్టారు. ఎంతగా మీ మంత్రి గారు ఎక్కడ పుట్టాడు? ఈ రామచంద్రపురంలో చేసిన మంత్రి ఎక్కడ పుట్టాడు? అది ముందు తెలుసుకుని మాట్లాడండి. రెండోది ఏంటంటే మీ స్థాయి ఏంటని అడుగుతున్నాం. ఆయన 23 జిల్లాలకి రాష్ట్ర మంత్రిగా చేసి ఇవాళ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన కొడుకు ప్రజాసేవ చేసినటువంటి కొడుకు ఇవాళ ఆయన వెనకాల నడుస్తూ ఇవాళ ప్రజాసేవకుడిని మా రామచంద్రపురం నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పోటీ చేస్తూ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తిని ఇవాళ నీ స్థాయి ఏంటని అడుగుతున్నావు. నీ స్థాయి ఏంటంటే నీ స్థాయి ఏంటి? అసలు సగం పార్టీ కాడు. నువ్వు టీడీపీ నుంచి వైఎస్లో వచ్చావు, వైఎస్కి ఓటు వేయకుండా ఆ పార్టీలో కొనసాగా మళ్ళీ కలిసి తర్వాత మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిపోయావు. అసలు నీ స్థాయి ఏంటి? ఈ కార్యక్రమంలో అభివృద్ధి చేసే ఏంటని అడిగావు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2019 నుంచి 2024 వరకు మీ ఇంటి చుట్టూరు అడగండి, మీ ఇంట్లోకి ఎన్ని పథకాలు వచ్చినాయి అడగండి, మీ ఇంటి పక్కనోడికి ఎన్ని వచ్చినాయి అని అడగండి. అంతేగాని మీ స్థాయి ఏంటి, నువ్వెక్కడ పుట్టావు ఏంటి, దమ్ముంటే రా అంటే రండి. మీరు ఎప్పుడు ఏ 4 రోడ్ల జంక్షన్ రమ్మంటారు, 3 రోడ్ల జంక్షన్ రమ్మంటారు, ఎక్కడ చెప్పండి సార్. పాత్రికా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇటీవల కూటమి నాయకులని చెప్పుకుంటున్న గతంలో వైఎస్ఆర్ పార్టీలో వీఆర్ఎస్ తీసుకుని ఎన్నికల ముందే మరి కూటమి పార్టీలో ఉద్యోగం చేయడానికి వెళ్ళిన మా సోదరులందరికీ కూడా ఒక విజ్ఞప్తి. ఒక పార్టీకి ప్రతి పార్టీకి కూడా సిద్ధాంతాలు ఉంటాయి. నీతి నిజాయితీతో నిబద్ధతతో పనిచేసి కార్యకర్తలు ప్రతి పార్టీలో కూడా ఉంటారు. మరి మీకులాగా తాత్కాలికంగా ఒక పార్టీ లేకుండా రోజుకో రంగు వేసుకుని ఒక ఎలక్షన్కు ఒక జెండా మార్చి మీరు ఇక్కడ మాటలు మాట్లాడుతున్నారు. ఇదేదో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉంది. మరి గతంలో ఈ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన పెద్ద మనుషులు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండి మరి ఆనాటి ఇన్ఛార్జ్ అయిన రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని ఏ విధమైన పదజాలతో మా సమక్షంలో కూర్చుని అలాగే మీడియా మిత్రుల ముందే ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు మాట్లాడారు. అలాగే మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాటలు అన్నారో మరి ఒకసారి మీ అందరికీ వీడియోలు చూపించమంటే మేము కూడా చూపిస్తాం. మీ యొక్క చిత్తశుద్ధి ఏంటనేది ఈ నియోజకవర్గంలో అందరికీ తెలుసు. ప్రతి పార్టీలో నేను ఎందుకన్నానంటే సిద్ధాంతాన్ని బట్టి వెళ్ళి వ్యక్తులు చాలామంది ఉంటారు, చరిత్ర తెలిసిన వాళ్ళు అలాగే